ఈ శవ పేటికలో సజీవంగా సమాధి చేయించుకుని ఉంటాను. ఇలాంటి పిచ్చి పని నేను ఇప్పటిదాకా చేయలేదు. బాయ్స్ పాతేయండి. నా శవ పేటికలోకి స్వాగతం. ఎక్కడో కెమెరా, అక్కడో కెమెరా, అలాగే నా పాత్ర కింద ఒకటి ఉంది. ఓ ఆపండ్రా. సరే మేము సిద్ధం. బాయ్స్ నా మాటలు వినిపిస్తున్నాయా? బాగా. నన్ను సజీవంగా పాతి పెట్టండి. అలాగే. చాలా భయంకరంగా ఉంది. ఓరి దేవుడా. పైన మట్టి పడుతున్న బరువు నాకు తెలుస్తోంది. హాయ్ బడీ. హాయ్. ఇంకా ఇదే చివరిసారి నువ్వు బయటున్న మమ్మల్ని చూడడం. సర్లే. కార్లు అదిగో వచ్చేస్తుందని అరిచినట్టు వినబడింది. ఏదో జరుగుతుందనిపిస్తోంది. పూర్తిగా కట్టేశామా? లేదు. సరే టైం పడుతుంది. పడేసా చూడు. ఇదిగో పడేసా. సమాధి రాయిని పెట్టేశారా? పెట్టాం. చాలా చాలా జాగ్రత్తగా పెట్టాం. దాని అర్థం అఫీషియల్ గా మన ఛాలెంజ్ మొదలైందని. నేను మరో 50 గంటల పాటు ఈ సమాధిలో బతకాలి. నాకు పడిపోయేలా ఉంది. నేను భూమి లోపల పాతి పెట్టబడ్డానని నిరూపించగలరా? లేదా నా పైన నిలబడినా పర్లేదులే. గైస్ వెళ్ళి తారిక్ కార్ డిక్కీ తెరిచి చూడండి. నీ కార్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అలా ఏం లేదు. ఏ కారణం చేతైనా నేను ముందుగా బయటకు వచ్చేస్తే నాకు టేజర్ షాక్ ఇవ్వండి. నీ శరీరంలో ఎక్కడ టేజర్ ఇవ్వాలి? నాకు తెలీదు. మామూలుగా ఎక్కడిస్తుంటారు? బాస్ దగ్గర. నేను అందరి ముందు మూత్రం పోయడం బాగోదేమో. లోపలికి వచ్చేప్పుడే గంట అయింది. నేను ఛాలెంజెస్ చేసినప్పుడల్లా జనాలంతా ఫేక్, నువ్వు బాత్రూమ్ ఎలా వాడవో చూపించలేదంటారు. మీకు తెలియాలిగా. ఇదిగో ఇలా ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు హాయిగా ఉంది. వచ్చేసా జిమ్మీ. గుడ్ నైట్ జిమ్మీ. లోపల ఉన్న జిమ్మీ ఎలా ఉన్నాడో మాకెలా తెలుస్తుంది అనుకుంటే, ఈ ఏసీ అతని శవపేటలోకి వెళ్తుంది. అలాగే మేము అతన్ని మానిటర్ చేస్తూనే ఉంటాం. అలాగే ఒక డాక్టర్ అందుబాటులో ఉంటారు. అతను బానే ఉంటాడు. అతన్ని టేస్ట్ చేసేదాకా. గుడ్ మార్నింగ్ గేమర్స్. చూస్తుంటే నేను మొదటి రోజు రాత్రి బాగానే గడిపాను. ఇక్కడ ఈగుంది. ఏయ్ నువ్వు లోపలికి ఎలా వచ్చావు? నన్ను సజీవంగా పాతి పెట్టాక. ఓయ్ జిమ్మీ. గాయస్ ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది. నేను లేచే ఉన్నాను. మాట్లాడితే మళ్ళీ మళ్ళీ చెప్పి చిరాకు తెప్పిస్తారు. ఓకే, నాకు టాయిలెట్ వస్తుంది. సమాధి పైన వస్తున్నా. అస్సలు పోయడానికి వీల్లేదు. ఒకవేళ అది నా సమాధిలోకి వచ్చేస్తే. క్రిస్ సమాధి మీద పోయొద్దురా. హే జిమ్మీ, నీకు వినిపిస్తోందా? వాడు నా పైన పోస్తున్నాడా కారు? ఇది టేజర్ శబ్దం కంటే చిరాకని శబ్దం. నువ్వేం చేస్తావా?